ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీకందరికీ ప్రభునామములో వందనాలు. ఈ దిన ధ్యానాంశముగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి దేవుని యొక్క వర్తమానాన్ని కొద్ది నిమిషాలు విందాం. శ్రద్ధ కలిగి ప్రభు మాటలపై మనసుంచవలసిందిగా ప్రభు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఈ దిన లేఖన భాగంలోని సారాంశాన్ని ధ్యానం చేద్దాం. యూదా పత్రికలో ఉన్న ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యూదా పత్రిక బైబిల్ గ్రంథంలో నుండి 9వ వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథాలు తెరచి శ్రద్ధ కలిగి వాక్యమును గమనించండి. యూదా పత్రిక 9వ అధ్యాయం 9వ వాక్యం. అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. ఈ వాక్యములో యూదా మాత్రమే బైబిల్ గ్రంథంలో తెలియజేసినటువంటి మర్మము, అత్యంత ప్రాముఖ్యమైనటువంటి సమాచారం. భక్తుడైనటువంటి యూదా రాసినటువంటి పత్రికలో మోషే యొక్క శరీరము యొద్దకు అపవాది వచ్చినట్లుగా ఇక్కడ వ్రాయబడింది. అలాగే ప్రధాన దూతైన మికాయేలు కూడా మోషే యొక్క శరీరం యొద్దకు వచ్చినట్లుగా ఇక్కడ వ్రాయబడింది. మికాయేలు ఎందుకు వచ్చింది? అపవాది ఎందుకు వచ్చింది? మికాయేలు పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళడానికి మోషే శరీరం యొద్దకు వచ్చింది. అపవాది నరకానికి తీసుకొని వెళ్ళడానికి మోషే యొక్క శరీరం యొద్దకు వచ్చింది. అంటే ఒక మనిషి జీవితంలో మనిషి చనిపోయిన తరువాత వారి వారి శరీరాల యొద్దకు ఎవరు వస్తారు అనేది యోధా రాసినటువంటి ఈ మర్మమును బట్టి మనము అర్థం చేసుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క ఆజ్ఞలు పాటిస్తూ ఆయన యొక్క అడుగుజాడల్లో నడుచుకొనుచు దేవునికి ప్రియులుగా జీవించిన వారు చనిపోయినప్పుడు, క్రీస్తునందుండి మృతి పొందినప్పుడు వారి యొద్దకు దేవదూతలు వస్తాయి, పరలోక రాజ్యానికి వారిని తీసుకొని పోతాయని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన కార్యము చేస్తే, దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటే వారి యొద్దకు అపవాది వస్తాడని ఈ సందర్భాన్ని బట్టి మనము గమనించాలి. మోషే దేవుని యొక్క పరిచర్యలో ఎంతో నమ్మకస్తుడని, భూమి మీదనున్న జనులందరిలో మిక్కిలి సాత్వికుడని దేవుడు మోషేను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పటికీ కూడా సాతాను వచ్చి ఈ శరీరము నాది అంటున్నాడు అంటే ఏదో ఒక కారణం అనేది అక్కడ మనం గమనించాలి. ఆ కారణం ఏమై ఉందని
మనం బైబిల్ అడిగినప్పుడు, బైబిల్ గ్రంథాన్ని మనము పరిశీలించినప్పుడు సంఖ్యాకాండము 20వ అధ్యాయము, సంఖ్యాకాండము 20వ అధ్యాయము 10వ వాక్యములో మోషే చేత జరిగించబడిన దేవునికి వ్యతిరేకమైనటువంటి ఒక కార్యం, లేదా మోషే దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడినటువంటి సందర్భం. ఇందులో భాగంగా తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనేను. అంటే మొట్టమొదటిగా ఇశ్రాయేలీలకు దాహమవుతున్నప్పుడు, ఆ దాహము చేత వారు సనిగినప్పుడు దేవుడు వారిని కరుణించి వారి దాహార్తిని తీర్చడానికై, వారిని వెంబడించడానికై ఒక బండను ఏర్పాటు చేసి ఆ బండను నీళ్లు అడగండి, ఆ బండ నీళ్లు ఇస్తుంది అని దేవుడు చెప్పాడు. మరి ఆ బండను నీళ్ళు అడిగి ఇశ్రాయేలీలకు దాహము తీర్చబట్టానికి నీళ్లను ప్రవహింప చేయాలి. దేవుడు అడిగినప్పుడు ఇస్తానన్నాడు, అడుగుడి మీకు ఇచ్చేదనన్నాడు. అడిగితే సరిపోతుంది, కానీ ముందుగా ప్రజలను దూషిస్తున్నాడు, ఇశ్రాయేలీలను దూషిస్తున్నాడు. ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అని మాట్లాడుతున్నాడు. అక్కడ ఈ మాటకు నిజంగా సాతానుకు మోషే అధికారాన్ని, తన మీద అధికారాన్ని, తన శరీరం యొద్దకు వచ్చేటువంటి అవకాశాన్ని సాతానుకు మోషే తానే తన మాటల ద్వారా సాతానుకు అవకాశం ఇచ్చాడు. ద్రోహులారా అని మాట్లాడాడు. మరి ఈ మాటను గూర్చి మత్తయి సువార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రసంగములో ఆయన చెప్పినటువంటి మాట, ఈ మాటకు ఎటువంటి పనిష్మెంట్ ఉంటుంది అని యేసు ప్రభు వారు చెప్పాడంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఈ మాట పట్టుకొని సాతాను మోషే యొక్క శరీరం యొద్దకు వచ్చాడు, ఈ మాటను పట్టుకొని. అయితే దేవుడు ప్రతి పాపానికి కూడా పరిహారం చేసేవాడే ఉన్నాడు. ఆదాము అవ్వలు పాపము చేసినప్పుడు ఆ పాపానికి, ఆ పాపపు పరిహారంగా ఒక పశువును వధించి దాని చర్మము తీసి వారికి చర్మపు వస్త్రములను దేవుడు అక్కడే చేయించాడు. ఓ పశువు రక్తము చిందించబడాలి, చర్మం రావాలి. అలాగే మోషే చేసిన ఈ పాపానికి మోషేను దేవుడు మోయాబులో ఆపివేసి ఇశ్రాయేలీయుల యొక్క కానాను రాజ్యానికి చేరకుండా మోషేకు దేవుడు పనిష్మెంట్గా కానానులో చేరనివ్వకుండా దేవుడు అడ్డుకున్నాడు. ఆ రీతిగా ఆ పాపానికి తగినటువంటి శిక్ష విధించి మోషేను దేవుడు పరిశుద్ధపరిచాడు. మోషే యొక్క శరీరమును కూడా తీసుకుని రమ్మని మోషే చనిపోయిన తరువాత మికాయేలును దేవుడు పంపించడం జరిగింది. అయితే సాతాను
ఆ మాట పట్టుకొని మోషే యొక్క శరీరం నాది అని మికాయేలుతో వాదిస్తూ ఉంది. తదుపరి జరిగినటువంటి కార్యక్రమం అనేది ఏం జరిగిందనేది అక్కడ వ్రాయబడలేదు. కానీ మోషేను మికాయేలు తీసుకుని వెళ్ళాడా లేదా సాతాను తీసుకుని వెళ్ళాడా అనేది అక్కడ వివరంగా లేదు. కానీ మోషేను మికాయేలు తీసుకుని వెళ్ళాడు, పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళాడు అనే దానికి మనకు ఆధారం మాత్రం బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు. మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఈ యొక్క లేఖనాన్ని మనము పరిశీలన చేద్దాం. 2వ వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రము వెంటబెట్టుకొని ఎత్తైన యొక్క కొండ మీదికి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లవినియు, లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువ చేయలేడు. మరియు మోషేయు ఏలియాయు వారికి కనబడి యేసుతో మాటలాడుచుండిరి. అంటే అంతకుముందు క్రీస్తుకు పూర్వం 1400 సంవత్సరాల కాలంలో మోషే ఉన్నాడు. అంటే క్రీస్తుకు మోషేకు 1400 సంవత్సరాల వ్యవధి ఉంది. 1400 సంవత్సరాల తర్వాత రూపాంతరపు పర్వతము మీద ప్రభువారితో మోషే, ఏలియా మాట్లాడుచున్నట్లుగా ఇక్కడ స్పష్టం చేయబడింది. కనుక ఈ లేఖనాన్ని బట్టి మోషేను మికాయేలు తీసుకుని వెళ్ళింది. మోషే దేవుని రాజ్యములో ఉన్నాడు. మరి ప్రభువారితో మాట్లాడడానికి రూపాంతరపు కొండ మీదకి కూడా మోషే వచ్చాడు. కనుక మోషే పరలోక రాజ్యానికి చేరాడు. ఒక చిన్న మాటను పట్టుకున్న అపవాది మోషే శరీరము నాది అని మాట్లాడి మికాయేలుతో వాదించిందంటే అనేకమైనటువంటి చెడ్డ మాటలు మాట్లాడుచున్న మన పరిస్థితి ఏంటి? చెడ్డ క్రియలు చేస్తున్న మన పరిస్థితి ఏంటి? సాతాను రాడా? మనల్ని నరకానికి తీసుకువెళ్ళడా? అగ్నిగుండములో పడవేయడా? ఒకసారి ఆలోచిద్దాం. జాగ్రత్త కలిగి మన ప్రవర్తనను, మన మాటలను, మన తలంపులను, మన సమస్తమైనటువంటి బ్రతుకుచున్నటువంటి ప్రతి దినమును కూడా జాగ్రత్తగా మనము గడపవలసిన వారమై ఉన్నాం. దేవునికి భయపడవలసిన వారమై ఉన్నాం. చనిపోయిన తరువాత సాతాను వచ్చి నరకానికి తీసుకుని వెళతాడనే భయం ఉండాలి. దేవుని రాజ్యానికి నేను చేరాలనేటువంటి ఆశ ఉండాలి. మరి ఈ రీతిగా మనము మన జీవితాలను కట్టుకుందాం, మన ఆత్మీయ జీవితాలను బలపరుచుకుందాం. మనం ఏ రీతిగా ఉన్నామనేది పరిశీలించుకుందాం. మనము చనిపోతే మన కొరకు మికాయేలు వస్తాడా? దేవుని దూతలు వస్తారా? లేక అపవాది వస్తాడా? అపవాది యొక్క సమూహమైన దయ్యములు వస్తాయా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. ప్రభువు మిమ్మలను దీవించి ఈ వాక్యమును మీలో ఫలింపచేసి ఆత్మీయంగా మిమ్మల్ని బలపరచునుగాక. ఆమెన్.